అంతేకాకుండా ఓట్లేండి తమ్ముళ్ళు, మీరు ఓట్లేండి తమ్ముళ్ళు, విద్యుత్ ఛార్జీలు పెంచం, పైగా తగ్గిస్తాం గ్యారంటీ అని ఊరు వాడ వెళ్ళి బలపం గట్టుకెళ్ళి చెప్పారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి. మొత్తం తగ్గించేసేస్తాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తగ్గించేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో విపరీతంగా పెంచేశారు అనేటువంటి మాట చెప్పారు. దాంతోపాటు ఏమన్నారంటే అసలు మమ్మల్ని ఎన్నుకోండి, సంపద సృష్టిస్తాం, సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా పురోగతిలోకి తీసుకువెళ్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇవాళ ఏం జరుగుతుంది? 6 నెలల్లోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడిపోయింది. ఇచ్చిన మాటను దేన్ని కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు గారిని. పూర్వం మాట ఉంది, అది మర్చిపోయి ఓట్లు వేశారు. అదే స్వామి చెబుతారు, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య అంట, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అంట. అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా, అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేవి. అవన్నీ మర్చిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. కరెంటు ఛార్జీలు తగ్గించారా? తగ్గించకపోతే తగ్గించకపోయారు. అలా అట్టి పెట్టారా పెంచుకోకుండా? అది లేదు. విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇది చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ గుర్తుందా మీకు? ఇంతకుముందు బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అని చెప్పుకొచ్చాడు. ఇవాళ సావబాదుడు, ఇవాళ బాదుడే బాదుడు. 6 నెలలకే ఇవాళ 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. నవంబర్లో 6,000 కోట్ల బిల్లు, అలాగే వచ్చే నెల నుంచి 9,412 కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం. విద్యుత్ వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద 25% నుంచి 55% అర్ధంతరంగా పెంచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కసి తీర్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకొక విషయం చెప్తా ఇక్కడ మీకు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరిగిద్ది అన్నారు. అసలు స్మార్ట్ మీటర్లు పాల్గొట్టేమన్నాడు సాక్షాత్తు ఇవాళ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు. రైతులు ఏమి హెచ్చరించారంటే, రెచ్చగొట్టారంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టేసేయండి, స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి పగలగొట్టేయమన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలే. మళ్ళీ ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం? ఇవాళ దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారే కాదు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేయమని రైతులను రెచ్చగొట్టినటువంటి నారా లోకేష్ గారు దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. విపరీతమైన బాదుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు. అంతేకాదు, విన్నారు కదా మధ్య రోడ్లు, హైవేలు కాదు, ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలవబోతున్నారు. కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కారు బయటకు తీస్తే టోల్ కట్టాల్సిందే, హైవే ఎక్కాల్సిన అవసరంలా. జిల్లా రోడ్లకైనా, పంచాయతీ రోడ్లకైనా, ఆర్ఎన్బి రోడ్లకైనా, దేనికైనా టోల్ కట్టాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సంపద సృష్టించడం అంటే. కారు ఉన్నవాడి 10 దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి, టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు, ఎకానమీలో చాలా గొప్పవాడు, హైదరాబాదును అభివృద్ధి చేశాడు, డబ్బా కొడుతూ ఉంటాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు, సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. 14 సంవత్సరాల సుదీర్ఘకాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన కాలంలో సంపద సృష్టించాడు. ఎలాగో తెలుసా మీకు? ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు, పప్పు బెల్లాలకు అమ్మేశాడు. ప్రైవేటు సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు? తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు. ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఇలా సంపద సృష్టిస్తానని ప్రజల్ని మోసం చేశాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, సంపద సృష్టించడం కాదు, ట్యాక్సులు వేయటం కాదు, బాధుడు కాదు, అప్పులు తీసుకు అడుక్కుంటున్నాడు. అయ్యా అప్పులు ఇవ్వండి. ఎన్ని అప్పులని నాకు అర్థం కాలేదు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 65,000 కోట్ల అప్పు, బడ్జెట్టేతర అప్పులు 9,000, బడ్జెట్టేతర అప్పులు 9,000 కోట్లతో పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, 9,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,000 కోట్లు, ఏపీఐసి ద్వారా 1,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు రాజధాని పేరుతో 31,000 కోట్ల రుణం. మరోవైపు అమరావతికి మరో 21,000 కోట్ల రుణానికి సమీకరించేందుకు సిద్ధం. అప్పులతోనే సంపద సృష్టి కాదు, పూర్తిగా అప్పులు తీసుకొని అప్పులతోనే ప్రభుత్వాన్ని నడపాలి అనుకునేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పడిపోయి ఇవాళ అనేకమైనటువంటి గొప్ప విషయాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సంపద సృష్టించడం తర్వాత పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు ఎంత పడిపోయాయో ఒక్కసారి పరిశీలన చేయమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. అమ్మకం పన్ను గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే 1,000 కోట్లు తగ్గింది. మరొక వైపు రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే 1,000 కోట్లు దక్కింది. కేంద్ర గ్రాంట్లు 12,510 కోట్లు తగ్గగా రెవెన్యూ లోటు 9,740 కోట్లు పెరిగింది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రకటించారు ఇందాక చాలా చిత్రంగా. ఉద్యోగాలకు ఏం చెప్పాడు? ఉద్యోగాలు సృష్టిస్తాను, ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తెలుసా? ఇవాళే ఇందాక రిలీజ్ చేసే ఒక్కసారిగా 410 మంది ఉద్యోగులను సైబర్ నెట్ నుంచి తొలగించేశారు. సైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళా ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ 200 మంది తొలగించడానికి సిద్ధపడుతున్నారు. ఫైబర్ నెట్లో మీకు ఏదైనా అవకతవకలు జరిగాయని ఉంటే ఎంక్వైరీ చేసుకుంటున్నారుగా, ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు? ఇలా ఆ ఉద్యోగస్తులను తొలగించేసేసి నిరుద్యోగులు చేసేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు పీకేశారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? వాలంటీర్ వ్యవస్థ, దానిలో ఉన్న వాళ్ళందరినీ పీకేశారు. స్పెషల్ డాక్టర్లను తీసుకొచ్చాం మేము, వాళ్ళని కూడా తీసేశారు. వైద్య ఆరోగ్య సంస్థలో కొంతమంది ఉద్యోగులను తొలగించారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని తొలగించేశారు. బ్రెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళని సరే లిక్కర్ విధానమే మార్చేయటం వల్ల ఆ షాపుల్లో పనిచేసే 15,000 మంది 15,000తోనూ 18,000తో చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఇలా ఉన్న ఉద్యోగాలను పీకేసి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 కూడా ఇచ్చే పరిస్థితిలో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడింది. చిన్న ఉద్యోగులు, పెద్దోళ్ళు కూడా కాదు పాపం, పిల్లలు 15,000 20,000 మొత్తం ఉద్యోగులందరినీ కూడా తొలగించేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రభుత్వం నోచుకుందని మనం వచ్చేస్తున్నాం. ఇదే సందర్భంగా నేను మరొకటి విషయం కూడా చెప్పాలి. మీకు ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు, పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం.
58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళు లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగుల్ని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా